కానీ ఈ ఒక్క విషయం గురించే సంతోషమా? రాణి అవుతున్నందుకు సంతోషంగా లేదా? అవును నాన్నగారు, చాలా సంతోషంగా ఉంది. నేను రాణా గారిని చాలా నాన్నగారు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పనిచేశాను, ఆ విషయం మీ దగ్గర దాచాను. ఇప్పుడు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పనిచేశాను, ఆ విషయం మీ దగ్గర దాచాను. ఇప్పుడు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చిట్టి తల్లి, నాకు మొత్తం తెలుసమ్మా. నాన్నగారు, మీరు ఎప్పుడూ చెప్తుంటానుగా, నువ్వు చందమామ కావాలన్నా తెచ్చిస్తాను అని. చల్లగా ఉండమ్మా. మిమ్మల్ని తలుచుకోవడానికి అనుమతి కోరాను రాణా గారు. అయితే మీరు మిమ్మల్ని ప్రేమించే అధికారం కూడా నాకు ఇచ్చేశారు. సులక్షణ, ప్రియమైన సులక్షణ, మనమిద్దరం ఎప్పటికీ కలిసి ఉంటామని బాసలు చేసుకున్నాం, ఒట్లు వేసుకున్నాం. మనమిద్దరం అన్నమాట నిలబెట్టుకున్నాం కూడా ఆత్మసాక్షిగా. కానీ జీవితం మనల్ని వంచింది. మీతో కలిసి ఒక ప్రేమ యాత్రగా సాగిన జీవితం మీరు లేకుండా నాకు ఎదురుచూపులనే మిగిల్చింది. మళ్ళీ మిమ్మల్ని కలుస్తానేమోనన్న ఎదురుచూపులు. ప్రేమించిన వారు తోడుంటే అది ప్రేమ యాత్ర, కానీ ఎదురుచూపులో దుర్భరం. దుర్భరమైన ఒంటరితనంలో మేం మీకోసం ఎదురు చూస్తున్నాం. మేం మీ ఇంద్రవదన్ మాత్రమే కాదు, ఈ ఆమీర్కోట్కి రాజులం కూడా. ఆమీర్కోట్ రాజుకున్న బాధ్యత మమ్మల్ని, మా ప్రేమని, మా ఎదురుచూపుల్ని త్యాగం చేయమంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.